హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ విజయ. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఏం చెప్తున్నాను, ఎలా కుడుతున్నాను, ఏం చేస్తున్నాను అని మీరు గమనిస్తేనే వింటేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని మీకు ఉపయోగకరంగా మార్చుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 50 కేజీల గోతాన్ని అయితే తీసుకున్నాను. అదేనండి బియ్యం సంచి అంటాం కదా, ఆ బియ్యం సంచి 50 కేజీలు ఉన్నది నేను తీసుకున్నాను అనమాట. అంటే పెద్ద సంచి అనమాట. నేను ఆ 50 కేజీల సంచిని 2 సంచులుగా కుట్టుకోవాలి అని చెప్పేసి సగానికి కట్ చేశాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఫాస్ట్గా అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ 50 కేజీల గోతాన్ని కుట్లు పడతాయి కదా, అక్కడ హోల్స్ పడతాయి కాబట్టి దాన్ని కట్ చేసి దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఆ సగాన్ని కట్ చేసేసేయండి. ఆ సగాన్ని కట్ చేసిన తర్వాత ఆ పైన అంచుల కింద మనం ఏదైతే కట్ చేసామో దాన్ని మనం హ్యాంగిల్స్ కింద వాడుకోవాలన్నమాట. ఇక నేను చూపిస్తుంది ఒకటి నేను 50 కేజీల సంచి, 2 25 కేజీల సంచి అనమాట. 25 కేజీల సంచితో నేను 2 చిన్నవి కుట్టాను, 50 కేజీల సంచితో 2 పెద్దవి కుట్టాను. సరేనా? ఇక్కడ నేను చిన్న సంచి ఏ విధంగా స్క్వేర్ అంటే పలక షేప్లో మనకి సంచి కనపడాలంటే ఏ విధంగా మనం కుట్టుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇక్కడ కొలతలు చెప్తున్నాను, ముందుగా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ పలక షేప్లో సంచి రావాలి అని చెప్పాను కదా, దానికి నేను వచ్చేసి తీసుకున్నది పొడవు వచ్చేసి 22 ఖర్చుతో కలిపి, వెడల్పు వచ్చేసి 17. ఓకేనా? మనం ఫస్ట్ కుట్టేటప్పుడు సంచిని మన రైట్ సైడ్ ఏదైతే ఉందో అలా కాకుండా రివర్స్ వైపు తిప్పుకుంటూ మనం కుట్టయితే వేసుకోవాలి. మనకి ఖచ్చితంగా అక్కడ మనకి ఓపెన్ క్లోజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవైపు ఎక్కడైతే ఓపెన్స్ ఉంటుందో ఆ సైడు కింద ఒకటి నేనైతే నాకు సైడు కింద క్లోజ్ అనేది ఉంది. అక్కడ మనం పావించు లేదా అరించు ఖర్చు పెట్టుకొని మనమైతే కుట్టేసేసుకోవాలి. అలాగే మన పైవైపు హ్యాంగిల్స్ ఎక్కడైతే పెడతామో ఆ పైవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. ఓకేనా? నేను చెప్పింది అర్థమవుతుందా? మనం 4 వైపులో కుట్టు వేసుకున్న తర్వాత మన అడుగున కింద వైపు ఏదైతే ఉందో అక్కడ మనం సమానంగా పట్టుకుంటే కనుక ఒక సమోసా మోడల్లో మనకైతే షేప్ అయితే వస్తుంది. సైడు కింద వైపు మనము మధ్యలోకి పట్టుకుంటే సమోసా మోడల్ అనేది అక్కడ కనిపిస్తుంది. అక్కడ మనం కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. నేనైతే 2 ఇంచులు ఆ మూల వైపున టేప్ పెట్టి కొలుచుకుంటే 2 ఇంచుల వరకు మనం డౌన్ చేసుకొని అక్కడికి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి బ్యాగ్ కూడా నించోడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాగ్ని రివర్స్ తిప్పేసుకొని ఆ మోడల్ ఏదైతే ఉందో అక్కడ మనం నీట్గా సర్దుకుంటే ఆ పలక షేప్ అనేది రావాలి. అదే పలక షేప్ని మనం పట్టుకుంటే స్ట్రైట్న ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ చివరన పైవైపు మనం చేయి పెట్టి పట్టుకుంటే షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే సైడ్ సన్నగా ఒక కుట్టునైతే లాగుకోవాలి. అర్థమవుతుంది కదా? పైనుంచి కింద వరకు సేమ్ అదేవిధంగా కుట్టు అయితే లాగేసుకోవాలి. 4 వైపులు కుట్టాలి. అలా కుడితే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా సంచి నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్తో అలాగే ఉమెన్స్కి మెయిన్గా ఉపయోగపడే విధంగా నేను మంచి వీడియోలు పెడతాను. ఇక్కడైతే నేను హ్యాంగిల్ కోసం డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే లాగేసుకోవాలి. హ్యాంగిల్ పొడవు అనేది మనం ముందుగా చూసుకొని అక్కడ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం రఫ్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్కువగా రఫ్ చేస్తేనే మనకి వీలుగా అనేది ఉంటుంది. మనం ఈ సంచి కుడుతున్నాం కదా, మిషన్కి ఏదైనా అయిద్దా అంటే ఏమీ అవ్వదు, బాగానే ఉంటుంది మిషన్ అనేది. ఓకేనా? మనం బల్క్లో మనం కనుక బిజినెస్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నానండి. మనకి మిల్లులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మిల్లులు. ఆ మిల్లుల దగ్గరికి వెళ్తే కనుక మనకి సంచులు బల్క్లో ఇస్తారు. అది కూడా తక్కువ రేట్లో ఇస్తారనమాట. మనం తెచ్చుకొని చక్కగా సంచులను అయితే ముందుగా కుట్టు పెట్టుకోవచ్చు.
అక్కడ సంచులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఆ సంచులు మనం తెచ్చుకొని చక్కగా మనం బల్క్లో కుట్టుకుంటే ఒక 3 సైజుల్ని మనం డివైడ్ చేసుకొని సంచులను అయితే కుట్టుకున్నాం అనుకో, సంచులు కట్ చేయడం కుట్టడం చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా అయిపోతుందండి. మనం ఖచ్చితంగా మనం గనక కుట్టుకొని 3 సైజుల్లో పెట్టుకుంటే గనక మనం ముందుగా కుట్టుకొని ఎక్కువగా పెట్టుకుంటే ఏంటి అంటే కనుక మనం షాపుల్లో సప్లై చేయొచ్చు. అలాగే సూపర్ మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా మనం తక్కువగా ఇవ్వచ్చు. సపోజ్ అక్కడ వాళ్ళు 10 రూపాయలకు అమ్ముతున్నారే అనుకోండి, మనం ఒక 8 రూపాయలు లేదా 7 రూపాయలకి ఇచ్చినా కూడా వాళ్ళు మనకి హ్యాపీగా తీసుకుంటారనమాట. ఓకేనా. నా గొంతు అయితే బాగోలేదు, ఏమనుకోవద్దు. మనం రఫ్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండేలాగా రఫ్ అనేది లాగాలండి. లేదంటే కనుక సంచికి మనం పర్మనెంట్గా గ్యారంటీ అయితే ఇవ్వలేము. కాబట్టి మన రఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా లాగాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పొడవు కూడా మనం చెక్ చేసుకుంటేనే మనకి వీలుగా ఉంటుంది. లేదంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే మనం పొడవుని చెక్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే ఈజీగా పైన కింద కుట్టేసేటప్పుడు పైకి తిప్పుకోవాలి, పైన కుట్టేసేటప్పుడు కింద తిప్పుకోవాలి. అలాగే ఈ విధంగా సింపుల్గా అయితే మనం కుట్టేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా గట్టిగా ఉండాలంటే ఈ మామూలు బియ్యం సంచులు కాబట్టి ఇలాగా కొంచెం తేలిగ్గా ఉన్నట్టు ఉన్నాయి. అయ్యే మన బయట ఇంకా మంచి సంచులు దొరుకుతాయి. ఆ సంచులు మనం తెచ్చుకుంటే కనుక చాలా గట్టిగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా నిలబడేటట్టు ఉంటాయి. ఆ సంచులు నాకు దొరకలేదు. వీడియో కోసం కూడా నేను ట్రై చేశాను, కానీ ఆ సంచులు నాకు దొరకలేదు. మాది పల్లెటూరు కాబట్టి అంత తొందరగా దొరకవు. మీరు టౌన్లో ఉండే వాళ్ళైతే అసలు బిజినెస్ ఈజీగా చేయొచ్చు. మీకు సంచులు కూడా చాలా ఫాస్ట్గా తొందరగా దొరుకుతాయి. మీరు తప్పకుండా దీన్ని డిలే చేయకుండా మీరు అందరికీ చెప్పండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఎదురింటి వాళ్ళకి, పక్కనింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి అందరికీ చెప్పండి. నేను సంచులు కుడుతున్నాను, మీకు చాలా తక్కువ రేటుకే నేను కుట్టిస్తాను అని చెప్పండి. వాళ్ళకి అవసరమైనప్పుడు, ఎటైనా వెళ్ళేటప్పుడు, అలాగే మీరు హ్యాండ్ బ్యాగులు ఇలాగ ఇవన్నీ నేర్చుకున్నారు అనుకో, మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మీరు బల్క్లో కూడా మార్కెట్లో సేల్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీగా. మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామండి. సాధించింది ఏది ఉండదు. మనం ఒకటి అనుకుంటే మీకు మిషన్ కుట్టడం, బ్లౌజులు కుట్టడం, డ్రెస్సులు కుట్టడం, ఫ్రాక్స్ కుట్టడం మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మీకు భయంగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కుట్టు మినిమం కుట్టు వేయడం వచ్చినా చాలు, బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ చాలా చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను. పెద్ద సైజు సంచిని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనకి లోనున్న ఓపెన్ సైడ్ అన్నీ అటు సైడ్ ఇటు సైడు మనం కుట్టునైతే వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఖర్చు అనేది ఉండాలండి. నేనైతే ఒక్క కుట్టే లాగాను, అది కూడా కొంచెం దగ్గరగా పెట్టుకొని నెంబర్ని నేను ఒక కుట్టే వేసేసాను. డైరెక్ట్గా 2 కుట్లు వేయలేదు. మీకు డౌట్గా ఉంటే 2 కుట్లు వేసుకోండి. నేనైతే ఒక కుట్టే వేసాను. కుట్టి సైజ్ అనేది 2వ నెంబర్లో పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ విధంగా కుట్టుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక. ఈజీ అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. 4 అంటే 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సైడ్లు మొత్తం కుట్లు వేసేసుకోవడం, అలాగే కింద మనకి సమోసా మోడల్ వచ్చేలాగా మనం దాన్ని పట్టుకొని కుట్టేసేసుకోవడం. అలాగే నేనైతే ఇక్కడ సైడ్ అయితే తీసుకోలేదు. నేను పలకలాగా మనకి రావాలి అంటే కనుక సైడ్ కుట్టేసుకోవాలి. నేను వద్దు అనుకున్నాను పెద్ద సంచి కాబట్టి, ఈ విధంగానే చూడడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే సైడ్ కుట్టేయలేదు. సేమ్ కింద ఒక సమోసా మోడల్ పెట్టేసి నేనైతే కుట్లాగేసాను. ఇంకంతే. నేనైతే సరిపడా ఇక్కడ హ్యాంగిల్ని అయితే రఫ్ లాగేసి కుట్టేసాను అనమాట. చూస్తున్నారు కదా. ఖచ్చితంగా మనకి సరిపడా పొడవు అనేది చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. రఫ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా లాగాలండి. అదే మనకి ఎంత బరువు ఉన్నా సరే ఆ హ్యాంగిల్స్ వల్లనే ఆ సంచి అనేది గట్టిగా నిలబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 సంచులు కుట్టాను. నేను ఇక్కడ కస్టమర్కి చార్జ్ చేసింది అయితే 100 రూపాయలు తీసుకున్నాను. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 25 రూపాయలు చొప్పున 100 రూపాయలు తీసుకున్నాను.
ఇంకా బిజినెస్ని పెంచుకోవాలి అంటే కనుక 15 రూపాయలు లేదా 10 రూపాయలు పెట్టి కూడా మన సంచిని అనేది కుట్టివ్వచ్చు. మనకి పని అనేది ఫాస్ట్గా వస్తే మన వర్క్ కూడా అంతే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది. మన చెయ్యి అనేది ఫాస్ట్గా తిరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.